వెల్కమ్ టు మీట్ న్యూస్. నేను సార్. తెలంగాణలో మరో ఎన్నికలకు నగారం మోగునుంది. అంటే మొన్న జరిగిన స్థానిక ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, అవి జరిగిన తర్వాత తెలంగాణలో మరో ఎన్నికలకు సిద్ధం కావాల్సిందిగా ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎన్నికల కమిషన్ కానీ ఒక నిర్ణయం అయితే తీసుకుంది. మే నెలలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సిద్ధం కావాలని ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల కమిషన్ కూడా ఒక సమావేశంలో తెలిపారు. మొన్న జరిగినటువంటి స్థానిక ఎన్నికలు విజయవంతం కావడంతో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లాలనే ఒక ఆలోచన విధానంతో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారంగానే ఎన్నికల కమిషన్ కూడా ఆదేశాలు జారీ చేశారు. అన్ని కుదిరితే మే నెలనే ఎన్నికలు పూర్తి చేసుకొని ముందుకు వెళ్లాలని ఒక ఆదేశాలు అయితే అధికారులకు జారీ చేశారు. ఓటర్ల జాబితా సిద్ధం చేసుకోవాలని ఒక అధికారులకు అయితే ఆదేశాలు వచ్చినట్టు ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది. సో జరిగినట్టయితే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంశాల మీద రాష్ట్ర ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు అయినప్పటికీ స్థానిక ఎన్నికలు సంవత్సరన్నర ఏర్పాటు చేసుకోవడంతో కొంచెం ఆలస్యం అయినప్పటికీ కూడా ప్రజల్లో కొంచెం నిరుత్సాహం కలిగింది. అదేవిధంగా స్థానిక ఎన్నికలు జరిపోయిన దాదాపు 5 నెలలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సిద్ధం కావాలని ఇటు పెద్ద ఎత్తున కూడా ప్రభుత్వం నుంచి అయితే నాయకుల ద్వారా ప్రజలని అందరినీ కూడా ఇప్పటికీ మనం చేసినటువంటి కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి పనులు కావచ్చు, చాలా వరకు సంక్షేమ పథకాలు కావచ్చు ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రతిరోజు ప్రజల మధ్యనే ఉండాలి నాయకులు అనేవారు ఎవరు కూడా హైదరాబాద్ లో ఉండొద్దు. గ్రామ స్థాయిగా మండల స్థాయిలో కూడా పెద్ద కార్యక్రమాలు చేసి ప్రజలని మనం చేసిన కార్యక్రమాల గురించి చెప్పే ఆలోచన చేయవలసిందిగా ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు కూడా నాయకులకైతే ఒక ఆలోచన విధానం అయితే వాళ్ళకు తెలియజేసే కార్యక్రమం చేశారు. సో పెద్ద ఎత్తున కూడా రేపు జరగబోయే స్థానిక ఎన్నికల జెడ్పీటీసీ ఎంపీటీసీకి ఎన్నికల కమిషన్ కూడా ఆదేశాలు జారీ చేశారు. కుదిరితే మే నెలనే మొత్తం మనం ఎన్నికలు పూర్తి చేసుకోవాలని ఒక ఆదేశాలు అయితే జారీ చేశారు. చూస్తున్నాం కరెక్ట్ గా ఏప్రిల్ మే నెలలో ఎండలు ఎక్కువగా ఉండడంతో కూడా ప్రజలు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిందని రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేసినప్పటికీ మే నెలలో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు పోవడం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి మరి రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేసి మళ్ళీ షెడ్యూల్ చేంజ్ చేసే ఆలోచన ఉంటుందా, లేక ఎన్నికల కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయం మీదనే మే నెలలోనే ఎన్నికలకు వెళ్తారా అనేది కూడా చూసుకొని మరొక ఆలోచన చేసుకుంటారని మనం అనుకుంటున్నాం. సో మొత్తానికి ఇదంతా చూస్తూనే ఉన్నాను మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్.